మద్యం రేట్లు తగ్గించి పాఠశాలల్లో కళాశాలల్లో ఫీజులు పెంచుతుంటే ఏ రోజు మాట్లాడని పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో రావాల్సిన మెడికల్ కళాశాలలు రాకపోగా వచ్చిన మెడికల్ కళాశాలలు కూడా పర్మిషన్ వెనక్కి పంపేస్తుంటే ఏ రోజు మాట్లాడని పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం గురించి ఆయన గొప్పగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రానికి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము తీసేస్తాము అనే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తుంటే ఏ ఒక్క మాట కూడా విద్యార్థుల తరఫున మాట్లాడని పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ప్రజా సమస్యలపైన ఏ ఒక్కరోజు కూడా ఈ 100 రోజుల పాలనలో మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆయనకు సనాతన ధర్మం గుర్తొచ్చిందట. ప్రజలందరినీ, హిందువులందరినీ హెచ్చరిస్తున్నాడు. హిందూ ధర్మం గురించి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. సినిమా కార్మికులను, సినిమా పరిశ్రమ వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాడు. హిందూ ధర్మం గురించి, హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గతంలో నాకు ఏ కులము లేదబ్బా, నాకు ఏ మతము లేదబ్బా, నేను అన్ని కులాలకు చెందినవాడిని, అన్ని మతాలకు చెందినవాడిని అని చెప్పి ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఓం నమో వెంకటేశాయ. నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, అనునిత్యం కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాను. అసలు టెండర్లు ఎప్పుడు పిలిచారు? నెయ్యికి టెండర్ పర్మిషన్ నెయ్యికి ఎప్పుడు ఇచ్చారు? టెండర్లు పిలిచిన తర్వాత నెయ్యి మొదటిసారి జూన్ 12వ తేదీ నెయ్యి ట్యాంకర్ వచ్చింది. జూన్ 12వ తేదీ ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంది? టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేదా? పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలుసా తెలీదా? జూలై 23వ తేదీ ట్యాంకర్లు రిటర్న్ పంపాము అని లోకేష్ బాబు చెప్తున్నాడు. మరి రిటర్న్ పంపిన ట్యాంకర్ల గురించి పవన్ కళ్యాణ్కి తెలుసా తెలీదా? నెయ్యి వాడకనే వాడాము అని చెప్పి దుష్ప్రచారం తిరుమలపై చేస్తుంటే దేవుణ్ణి కూడా రాజకీయాలలోకి లాగి హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ అసలు గుట్టుగా ఉండాల్సిన విషయాన్ని పక్క రాష్ట్రాలకు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలిసేలా చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడుతుంటే సనాతన ధర్మం ఇప్పుడు పవన్ కళ్యాణ్కు గుర్తొచ్చింది. రాష్ట్రం పరువు పోతూ, హిందువుల పరువు పోతూ ఉంటే ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్కు సనాతన ధర్మం గుర్తొచ్చింది. తన కూతురు క్రిస్టియన్ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను హిందువును అని చెప్పుకుంటున్నాడు. నాకు ఏ కులము లేదబ్బా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు నాకు సనాతన ధర్మంకి నేను చావనైనా సస్తాను అని చెప్పుకుంటున్నాడు. రోజుకొక మాట, పూటకొక మాట, ఏ స్టేజ్కితే ఆ మాట. చంద్రబాబును కాపాడేదానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినట్లు చంద్రబాబుకి ఏ సమస్య వచ్చినా మొట్టమొదట పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటాడు. లోకేష్ బాబు ఏమో నెయ్యి ట్యాంకర్లు మేము రిటర్న్ పంపేశాము అంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమో నెయ్యి ట్యాంకర్లు వాడేశాము అని అంటున్నారు. ఏ ప్రభుత్వంలో నెయ్యి తిరుమలకు వచ్చింది? ఏ ప్రభుత్వంలో, ఏ డేట్లో నెయ్యి తిరుమలకు వచ్చింది? తిరుమలలో గట్టి భద్రతా సిబ్బంది, ల్యాబులు ఉన్నాయి, మార్కెటింగ్ గోడౌన్లో క్వాలిటీ చెక్ చేస్తారు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే తిరుమలకు పంపుతారు. టెండర్లు ఎప్పుడు పిలిచారు? ఏ డేట్లో టెండర్కి అప్రూవల్ ఇచ్చారు? ఇవన్నీ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరోజైనా నువ్వు ఈ 100 రోజుల పాలనలో మెడికల్ కళాశాలల గురించి మాట్లాడావా పవన్ కళ్యాణ్ గారు? ఏ ఒక్కరోజైనా ఫీజులు ఇంజనీరింగ్ కళాశాలలో పెరుగుతుంటే ఒక్క మాటైనా నువ్వు మాట్లాడావా? ఏ రోజైనా నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తుంటే గత ప్రభుత్వంలో మనం విమర్శలు చేశాము. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మెడికల్ కళాశాలలో కంటిన్యూ చేస్తే విద్యార్థులందరూ కూడా మమ్మల్ని చీకొడతారు అని ఏ రోజైనా అనుకున్నావా? పోనీ వైద్య విద్యార్థులు దాదాపు 15-20 రోజులు ధర్నా చేస్తే ఏ ఒక్కరోజైనా నువ్వు వెళ్ళి వైద్య విద్యార్థులను పలకరించావా? మెడికల్ కళాశాలల వైపు తిరిగి చూసావా? పోనీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో డైరెక్ట్గా బాలికలను వెళ్ళి ఏం జరిగింది అని కనుక్కున్నావా? హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి విద్యార్థులంతా వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు వెళ్ళి పలకరించావా? ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? ప్రజా సమస్యలు నీకు ఏ రోజు గుర్తురావు, కానీ సనాతన ధర్మం నీకు గుర్తొచ్చిందా? గుడి కన్నా బడి ముఖ్యం అంటారు.
మేము కూడా వెంకటేశ్వర స్వామి భక్తులం. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి దైవంగా భావించే మా కులదైవం వెంకటేశ్వర స్వామి గురించి నిందలు వస్తే తట్టుకోలేనటువంటి వాళ్ళం. వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు ప్రమాణం చేయలేదు? చంద్రబాబును వచ్చి ఫ్యామిలీతో వచ్చి, కుటుంబంతో వచ్చి ప్రమాణం చేయమని చెప్పచ్చు కదా. ఆయన చెప్పేటివన్నీ నిజాలు అని ప్రమాణం చేయమని చెప్పచ్చు కదా. ఎందుకు ఆ మాట నువ్వు అడగట్లేదు? సనాతన ధర్మం నీకు ఈరోజే గుర్తొచ్చిందా? ఏ కులము నాకు అడ్డు లేదు, ఏ కులానికి చెందినవాడిని కాదు, ఏ మతానికి చెందినవాడిని కాదు అంటూ ఈరోజు హిందువుల మనోభావాలని రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడతావా? మత కల్లోలాలు సృష్టించే విధంగా మాట్లాడుతావా? ఏ దేవుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, రాముడైనా, కృష్ణుడైనా, అల్లా అయినా, కృష్ణుడైనా, సాయిబాబా అయినా ఎవరైనా ఒకటే చెప్తారు, ప్రజాసేవ చేసేవాళ్లే మాకు ఇష్టం అంటారు. సాటి మనిషికి సేవ చేసేవాడే మాకు ఇష్టం అంటారు. మనం సాటి మనిషికి సహాయం చేయకపోగా, ప్రజా సమస్యలను పట్టించుకోకపోగా ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఏపీలో మద్యం రేట్లు 99 రూపాయలకి ఇస్తానంటున్నారే. కనీసం మద్యం రేట్లు తగ్గించినప్పుడు బడుల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఫీజులు తగ్గించాలి అని మీకు తెలీదా? ఫీజులు మాత్రం బడుల్లో తగ్గించరట, మద్యాన్ని మాత్రం తగ్గిస్తారట. ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీరు నేర్చుకున్న సనాతన ధర్మం? ఫీజులు తగ్గించే వగలేదు కానీ మీరు మద్యాన్ని మాత్రం తగ్గిస్తారు. మద్యాన్ని మాత్రం తక్కువ రేటుకి ఇస్తారు కానీ పిల్లలకు మాత్రం విద్యలో ఫీజులు మాత్రం తగ్గించరు. మంచి విద్య అందించరు, మంచి భోజనం పెట్టరు. హాస్టల్లో మంచి హాస్టల్ రూములు, వాళ్ళకి మంచి వసతులు ఏర్పాటు చేయాలని అనుకోరు. సనాతన ధర్మం ఎక్కడి నుండి వచ్చింది? సనాతన ధర్మం సాటి మనిషిని కాపాడలేని, ప్రజా సమస్యల పట్ల మాట్లాడలేని మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఏ దేవుడైనా కానీ సాటి మనిషిని సమానంగా చూడండి, సాటి మనిషిని గౌరవించండి. అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఏ ప్రభుత్వంలో తప్పు జరిగింది? లడ్డు ప్రసాదంలో అసలు కల్తీ ఎక్కడ జరిగింది? తిరుమలలో క్వాలిటీ చెక్ చేస్తారు, కింద తిరుపతిలో క్వాలిటీ చెక్ చేస్తారు. తిరుపతిలో క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే పైకి వెళ్ళాలి, పైన కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే ప్రసాదాలకు వినియోగించాలి. మరి ఉద్యోగస్తులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఏ రోజు కూడా ఒక్కరైనా ఒక్క మాట మాట్లాడరా? ఈరోజు ఒక సైంటిస్ట్ లేడీ చెప్తా ఉంది, మనం ఏదైనా జంతువుల కొవ్వును గాన లడ్డులో వినియోగిస్తే, ఆహార పదార్థాల్లో వినియోగిస్తే చండాలమైన కంపు కొడుతుందట. ఆ వాసన భరించలేమట. ఈ 5 సంవత్సరాలలో అంత వాసన లడ్డూ ప్రసాదంలో ఎప్పుడైనా ఏ భక్తుడైనా చూసారా? అసలు తినలేనటువంటి వాసన వస్తుందట ఆ లడ్డు, మనం కానీ జంతువుల యొక్క నూనె కానీ కలిపితే, కొవ్వు కానీ కలిపితే. కానీ అటువంటి పరిస్థితి లడ్డూలో ఉందా? కానీ ఎందుకు ఆ విధంగా దుష్ప్రచారం చేసి మన రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తున్నారు? మన వెంకటేశ్వర స్వామిని దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మీద ఆ విధంగా నడివీధి పాలు చేసేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు నడి రోడ్లోకి వచ్చి మాట్లాడటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నిజాలు పక్కన పెట్టి రాజకీయం కోసమే మీరు ఈరోజు మాట్లాడుతున్నారు తప్పనిచ్చి, మతాలని, కులాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు తప్పనిచ్చి ప్రజా సమస్యల గురించి మీరు ఆలోచించట్లేదు అని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్కి తెలియజేస్తున్నాను.